వెల్కమ్ టు మై ఛానల్ ప్రోల్కా థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మీకు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న 3D యూపిన్స్ అయితే మేక్ చేసి చూపిస్తానండి. యూపిన్స్ కానీ 3D మోడల్ అయితే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఫస్ట్ అయితే మనకి ఇది ఆర్డర్ వచ్చిందండి. ఈ ఆర్డర్ అయితే కంప్లీట్ చేస్తాను నేను. కంప్లీట్ చేసింది మీకు కూడా ఒకసారి అయితే ఎలా మేక్ చేసుకోవాలో చూపిద్దామని చెప్పేసి, మీకు కూడా యూజ్ అవుతుంది కదండి, బిగినర్స్ ఉన్నా కూడా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే మీకు వీడియో అయితే తీస్తున్నానండి. ఆల్రెడీ నేను 5 అయితే చేసుకున్నాను. ఇంకోటైతే మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ డైమండ్ షేప్ కుందన్స్ అయితే మీరు చూసినట్టుగా అయితే ఒకదాని పక్కన ఒకటైతే పెట్టుకుంటున్నానండి. మనం లోటస్కి ఎలా పెట్టుకుంటామో అదే ప్రాసెస్ అండి. అలానే పెట్టేసుకోవాలి. ఒకదాని పక్కన ఒకటి 5 వచ్చేలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఏమో 5 mm రౌండ్ వైట్ కలర్ కుందన్ అయితే మిడిల్లో అయితే పెట్టుకుంటున్నానండి. తర్వాత డ్రాప్ షేప్ కుందన్స్ అండి. ఇవి క్లిప్ స్టోన్స్ అంటారు కదండి, వాటి కిందన మిడిల్లో ఒకటి, మళ్ళీ క్రాస్గా అటొకటి ఇటొకటి పెట్టుకుంటున్నానండి. ఒకసారి అయితే మీ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఈ విధంగా పెట్టుకోండి. చూసారు కదండి, ఈ విధంగా వస్తుందండి. నెక్స్ట్ ఇది బాగా డ్రై అయిన తర్వాత మాత్రమే పైన మళ్ళీ లేయర్ అయితే వేసుకోండి. లేదంటే ఒకదానికొకటి అంటుకొని ఊడిపోతుందండి. B7000 గ్లూతో చాలా ఇబ్బందిగా ఉంటుంది, మీ అందరికీ తెలిసిందే కదా. మళ్ళీ పైన అయితే ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి స్టోన్ వచ్చేలా పెట్టుకోండి. కిందన 5 వస్తే పైన 4 వస్తాయండి. 2 కుందన్స్ మధ్యలో పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇదైతే బాగా మొత్తం ఇది డ్రై అయిన తర్వాత మాత్రం వేసుకోండి. లేకపోతే కుందన్స్ అంతా మొత్తం ఒకదానికొకటి అంటుకొని వచ్చేస్తాయండి. ఇదైతే బాగా డ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా క్లిప్ స్టోన్స్ మీదనండి B7000 గ్లూతో నేను చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను స్టోన్ చైన్ తీసుకున్నానండి. స్టోన్ చైన్ చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో. మనకి కుందన్స్ పైనుంచి అండి, వైట్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ పైనుంచి అలాగా రావాలండి. వీడియోలో చూడండి నేను ఏ విధంగా పెట్టుకుంటున్నానో మీకే అర్థమైపోతుంది. చూస్తేనే అర్థమవుతుందండి. చెప్పేదానికన్నా మనకి చూస్తే చాలా బాగా అర్థమవుతుంది. ఒకసారి చేతికి కూడా అతుక్కుంటుందండి. గ్లూ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కానీ నేను అందుకే ఈ క్యాప్తో అయితే ఇలా పెట్టుకుంటున్నానండి, కొంచెం నీట్గా వచ్చేలా. చూడండి నేను ఏ విధంగా పెట్టుకున్నానో. ఒకసారి మీకు దగ్గరగా కూడా పెట్టి చూపిస్తున్నానండి, కనిపిస్తుందా కనిపించట్లేదో అని చెప్పేసి. ఒక్కసారి అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో. అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. వాళ్ళైతే కలర్ కాంబినేషన్ కూడా వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. ఈ విధంగా మనకి 6 అయితే చేయమన్నా చెప్పారండి. నేను ఇది బాగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా అయితే ఓహెచ్పి షీట్ పైన వేసుకున్నానండి. ఇదంతా కట్ చేసుకోవాలండి నీట్గా ఎటువంటి జిడ్జెస్ అంతా కూడా కట్ చేసుకున్నాక చూపిస్తానండి ఏ విధంగా ఉంటుందో. ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నేను బ్యాక్ సైడ్ అనమాట డ్రాప్ షేప్ కుందన్స్ వచ్చాయి కదండి, వాటికి గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను ఐపిన్స్ పెట్టుకోవడానికి కోసం అండి. ఒకసారి అయితే చూడండి, డ్రాప్ షేప్ 3 కుందన్స్కి 3 ఐపిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. అలాగే డ్రాప్ షేప్ మధ్యలో కూడా ఒక 2 ఐపిన్స్ వస్తాయండి. టోటల్ దీనికి 5 వస్తాయండి ఐపిన్స్ అయితే. ఒకసారి మీరు చూడండి నేను ఏ విధంగా పెడుతున్నానో మీకే అర్థమవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా అయితే ఐపిన్స్ అయితే పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత మాత్రమే వెనక సైడు మనకి వ్యాక్ షీట్ అయితే పెట్టుకోండి. వ్యాక్ షీట్ కూడా బాగా డ్రై అయిన తర్వాత అయితే మనం ఓహెచ్పి షీట్ని ఏ విధంగా కట్ చేసుకున్నామో అదేవిధంగా వ్యాక్ షీట్ని కూడా నీట్గా కట్ చేసేసుకోండి. ఎడ్జెస్ అంతా లోపలికి మొత్తం పోయేలాగా నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి నీట్గా. ఇది కూడా బాగా డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే చేయండి. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత అండి ఇప్పుడు నేను చూపిస్తున్నానండి. ఇప్పుడేమో నోస్ ప్లేయర్ తీసుకొని ఈ ఐపిన్స్ ఉన్నాయి కదండి, వాటిని అయితే ఓపెన్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను వైట్ కలర్ లారియల్ బీడ్స్ అండి, గుట్టపూసలు అంటారు కదా, వాటిని అయితే యూజ్ చేస్తున్నానండి. నేను ఒక్కొక్క ఐపిన్కి 3 చొప్పున వేసుకుంటున్నానండి. మీరు 3 అయినా వేసుకోవచ్చు, 4 అయినా వేసుకోవచ్చు, 5 అయినా వేసుకోవచ్చు. మీరు ఇవే వేసుకోవాలని కూడా లేదండి. మీకు ఇంకా వేరేవి ఏవైనా బీడ్స్ కానీ ఏవైనా నచ్చితే అవి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కస్టమర్ మనకు చెప్పిన ప్రకారం ఇవైతే పెట్టుకుంటున్నానండి. అవి కూడా 3 పెట్టుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఐపిన్స్ అనేవి ఎక్కువ వచ్చాయి కాబట్టి మరీ ఎక్కువైనా పెద్ద బాగోదేమో అని చెప్పేసి మనకి కస్టమర్ ఎలా చెప్పారో అలా అయితే చేస్తున్నానండి. ఈ విధంగా అండి చూడండి ఎంత బాగుందో అసలు. 5 ప్లేసెస్లో కూడా పెట్టుకున్నామండి ఇలా గుట్టపూసలు. నెక్స్ట్ ఏమో దీనికి యూపిన్ అయితే అటాచ్ చేయాలండి. ఇలా యూపిన్ అటాచ్ చేయడానికి B7000 గ్లూని అయితే అప్లై చేసుకొని ఇలా యూపిన్ అయితే ఇలా ప్రెస్ చేసేసి అయితే గట్టిగా ఒక 5 మినిట్స్ అయినా పట్టుకోండి. కొంచెం డ్రై అవ్వాలండి. డ్రై అయిన తర్వాత మాత్రమే
మళ్ళీ నేను దానిపైన వ్యాక్స్ షీట్ అయితే పెట్టుకుంటున్నానండి. కొంచెం కనిపించకుండా నీట్‌గా ఉండడం కోసం వ్యాక్స్ షీట్‌ని పెట్టేసుకొని పూర్తిగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిన తర్వాత చూపిస్తానండి మీకు ఏ విధంగా ఉంటుందో. కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకోండి. పూర్తిగా డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. ఫినిషింగ్ అయితే ఒకసారి చూడండి. చాలా బాగా వచ్చిందండి. ఇలాంటివి నేను ఇంకా 5 కూడా చేసుకున్నాను. అవి కూడా మీకైతే చూపిస్తాను. ఒకసారి అయితే చూసేయండి. ఒకసారి చూడండి. చాలా అంటే చాలా బాగా వచ్చాయండి. మీరు చూడండి నాకైతే చాలా 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 బాగా అనిపిస్తున్నాయండి. కలర్ కాంబినేషన్ కానీ, కుందన్ షైనింగ్ కానీ ఒకసారి అయితే మీరు చూడండి మీకే అర్థమవుతుంది. ఈ వీడియోలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకైతే లైక్ చేయండి. అలాగే వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి. ఒక లైక్ అయితే చేయండి. మాకు ఎంత సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి వీడియోస్ ఇంకా మేము పెడుతూనే ఉంటామండి. ఇంకా ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. మీరు జస్ట్ పిక్ పెట్టి చేయమన్నా కూడా మేము చేస్తామండి. కలర్ కాంబినేషన్ అన్నీ మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా అయితే మేక్ చేస్తాం. కస్టమైజేషన్ అవైలబుల్గా ఉందండి. మీకు నచ్చిన కలర్స్ ఏవైనా మేక్ చేస్తామండి. మీకు నచ్చిన డిజైన్ కూడా మేక్ చేస్తాం. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.